హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గోరుచిక్కుడు ఫ్రై చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను ఒక పావు కేజీ గోరుచిక్కుడులను తెంపుకొని ఈ విధంగా కడిగి పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పెద్ద సైజు ఉల్లిపాయ, వెల్లుల్లి రెబ్బలు ఒక 4, కరివేపాకు. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి ఒక పావు ఆయిల్ వేసుకున్నానండి. అందులోనే తాలింపు దినుసులు వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక చూద్దాము. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము. కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్నాము. పచ్చివాసన పోయే వరకు మగ్గించుకున్నాము. మగ్గాక చూద్దాము. మూత పెట్టుకుందాము. మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గాక మనం ఇందులో ముందుగా తెంపి పెట్టుకున్న గోరుచిక్కుడులను వేసుకుందాము. చాలా లేటుగా తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది గోరుచిక్కుడు ఫ్రై. కొంతమంది ఉడకబెట్టుకొని కూడా చేసుకుంటారు. నాకు అలా ఇష్టం ఉండదండి. ఒకసారి కలుపుకున్నాను. కలుపుకొని మూత పెట్టుకున్నాము. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఈ విధంగా మగ్గాక ఇందులో సరిపడా సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, వేసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా ఫ్రై అవ్వాలి గోరుచిక్కుళ్ళు అనేవి. అప్పుడే గోరుచిక్కుడు ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది. ఇందులో కారం, ఒక 1.5 స్పూన్ కారం, గరం మసాలా 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకోసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, టేస్టీ గోరుచిక్కుడు ఫ్రై రెడీ అండి. ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.